ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో మన శివయ్యని 3 ముక్కలు చేసేసి పెకలిసి అది ఎవరైనా తెలియదు గ్రామస్తులు ఇంకా విచారణ చేపట్టారు పోలీసులు వచ్చారు. కానీ మనం ఎప్పుడు మన అదుగులనే దాడులు జరుగుతాయి. అన్ని మతస్థుల చర్చల మీద కానీ మసీదుల పైన జరగవా అంటే వాళ్ళు ఉంటే తెలుసా వాళ్ళు చేస్తారు. హిందువులు ఏమి చేతగాని వలన మీరు ఎవరో వేరే వరకు కూడా గట్టి పోరాటం చేస్తాం. ప్రతి హిందూ సంస్థ నిర్వహణ చేస్తాం. మొత్తం అందరూ కూడా సీఎం గారి సొంత జిల్లా ఇది. సీఎం గారి సొంత జిల్లా ట్యాగ్ చేసి పెడతాము. సీఎం గారి సొంత జిల్లాలో జరుగుతుంటే ఆయన ఇంకా తెలియలేదు. ఆయన దీనిపైన దృష్టి సారించి ఇమీడియట్ గా హోంమంత్రి కూడా మీరే కాబట్టి ఇమీడియట్ గా దీనిపైన విచారణ చేపట్టి న్యాయం చేయాలి. దేవతా మూర్తులు విచ్ఛిన్నం చేస్తుంటే మీరు కానీ మేము కానీ ఏం చేయలేని పరిస్థితులు ఉంటే ఇంకేంటండి ఇక్కడ పక్కనే ఉన్న మీ ప్రభుత్వాన్ని మీరే అందరికీ చెప్పి చుట్టుపక్కల రక్షణ కూడా కల్పించలేని పరిస్థితిలో ఉన్నాము. మనందరం మీరు దగ్గరుండి రక్షణ కల్పించి శివయ్యని ప్రాణ ప్రతిష్ఠ చేసి మీ సొంత ఖర్చులతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతవరకు మా పోరాటం ఆగదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బ్యాకప్ హిందూస్, బ్యాకప్ హిందువులందరూ కూడా మీరు కళ్ళు తెరవండి, లేకపోతే మీ ఇంటికి కూడా ఇలా వచ్చి ముక్కలు చేస్తాం. జై శ్రీరామ్. నాగర్ కర్నూలు జిల్లా మంత్రులు గారిని మీరు ఈ విగ్రహాన్ని మరి చేయకూడదు అనుకోండి. ఇక్కడ కూడా చిత్రం అయింది కదా ఇక్కడ కూడా ఇలా ముక్కలు వేస్తారు. తొందరలోనే మనం తెలుసుకుంటారు. ఇక్కడ శివయ్యని చూస్తే అంటే కళ్ళని మాసంలో ఆయన పూజలు అందుకోవాలి. అదే మన టార్గెట్. ఇది ఒకటి మాత్రం పెట్టుకోండి. ఇంకెక్కువ రోజులు లేదు. కార్తీక మాసం 23 తర్వాత 24 నుంచి 25 కార్తీక మాసం అంటే 10-15 రోజులు కష్టపడండి. అందరూ పూజలు అందుకోవాలి. అంతే. ఏం చేసినా పూజలు చేద్దాం. పూజలు చేయకుండా శివయ్యని వదులుకోండి. అంతేనా? సియావర్ రామచంద్రకి, రాధాపతి కృష్ణచంద్రకి, గౌరీపతి చంద్రచూడికి, పవన సుత హనుమానికి, తపోవన జ్ఞానానందకి, హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.